ఇదిగో వజ్రాలు, అదిగో లంక బిందెలు, ఇక్కడ తవ్వితే బంగారు నిధులు బయటపడతాయంటూ టెంప్ట్ చేస్తారు. ఏంటి నమ్మడం లేదా? ప్రూఫ్ కూడా చూపిస్తామంటూ సోషల్ మీడియాలో ఫోటోలు వీడియోలు పెట్టి బురిడీ కొట్టిస్తారు. మరికొందరేమో గుప్త నిధుల కోసం గుణపాలతో గుడులను పాత గడులను తవ్వేస్తున్నారు. అది ఎక్కడో మీరే చూడండి. నల్లమల అడవుల్లో వజ్రాల వేట, వజ్రాలకు సర్టిఫికేట్ అంటూ ఫోటోలు. నమ్మారో నిలువున మోసపోయే ఛాన్స్. ఇదిగో చూసారుగా, ఇది అసలైన వజ్రాలు. దగదగా మెరుస్తోంది కదూ, ఇంకా నమ్మటం లేదా? అయితే మీకు వజ్రానికి సంబంధించిన సర్టిఫికేట్ చూపిస్తా అంటూ వజ్రం ఫోటోలు, సర్టిఫికేట్ సోషల్ మీడియాలో బయటకొచ్చాయి. వజ్రాల ఫోటోలను చూసి స్థానికులు ఆశ్చర్యపోయారు. ఇవి నిజమైన వజ్రాలేనా లేక నకిలీవా అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే గతంలో గుప్త నిధుల తవ్వకాలు జరిపిన వ్యక్తులే ఈ ప్రచారం చేయటం అనేక డౌట్స్ కు కారణమవుతోంది. వజ్రం దొరికిందంటే ఒక్కసారిగా అదృష్టం మారిపోతుందనే ఆశ చాలా మందిలో ఉంటుంది. కానీ ఇలాంటి ప్రచారాల వెనుక మోసాలు కూడా జరిగే అవకాశం ఉంటుంది. అందుకే నిజానిజాలు తేలక ముందే నమ్మటం ప్రమాదకరం. అసలు ఉడిమిళ్లలో దొరికిన వజ్రాల లేక కేవలం మెరుస్తున్న రాళ్ల? వైరల్ అవుతున్న ఫోటోల వెనుక నిజమేంటి? వారం నుంచి మళ్ళీ వజ్రాలు ఏదో అప్పట్లోనే దొరికింది అన్నట్టు నడుస్తుంది. దాని గురించి పూర్తి సమాచారం మాకు కూడా తెలియదు. ఈ ఫోన్లలో ఒక 2 ఫోటోలు వచ్చినాయి, ఏదో టెస్టింగ్ చేసినట్టు అని ఇది దొరికినట్టు. దాని గురించి హల్చల్ అవుతుంది. అది వాస్తవమా అవాస్తవం అనేది మళ్ళీ కంప్లైంట్ ఇచ్చినాం మా ఊరు నుంచి. పోలీసులు విచారణ చేస్తే తెలుసు. ఇక నాగర్ కర్నూలు జిల్లా తర్నికల్లో గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపారు. ఏకంగా ఆంజనేయ స్వామి ఆలయం చుట్టూ కొందరు దుండగులు తవ్వకాలకు పాల్పడ్డారు. రామస్వామి గుట్ట సమీపంలో 5గురు అనుమానాస్పదంగా కనిపించడంతో గ్రామస్తులు వారిని ప్రశ్నించారు. గుప్త నిధుల కోసం వచ్చామని వారు చెప్పడంతో పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి కారు, పూజ సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. గుప్త నిధుల తవ్వకాలపై దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. ఏది ఏవైనా నాగర్ కర్నూలు జిల్లాలో వజ్రాల వేట, గుప్త నిధుల కోసం తవ్వకాలు హాట్ టాపిక్ గా మారాయి.